Good evening, everyone. This is Ramu, A to Z Physical Education, qualified MPD, NET and SET. అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ప్రభుత్వం మరి నోటిఫికేషన్ ఇస్తుందనే సమాచారం మరి అందరికీ తెలిసిందే. ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. అలాగే అందరికీ తెలుగు వారి యొక్క కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. మరి దానికి సందర్భంగా మనం ఉగాదిగా మనం పిలుస్తుంటాం. అలాగే ఇక్కడ బ్యానర్ అయితే చూపిస్తున్నాం చూడండి. మనం ఏప్రిల్ 1వ తేదీ నుండి A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున రాజమండ్రిలో మనకి రిలయన్స్ మార్ట్ ఆపోజిట్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో మన కోచింగ్ సెంటర్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు అయితే నిర్వహించబడతాయి. మరి హాస్టల్ వసతి అయితే కలదండి. అలాగే టోటల్ కంటెంట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ కూడా మీరు ఎదురు పెట్టుకోవలసిన అవసరం కూడా లేకుండా మేమే సిలబస్ ని ఆ డిస్క్రిప్షన్ లో ఇస్తూ దానికి అనుగుణంగా సీక్వెన్స్ ఆర్డర్ లో మరి కంటెంట్ అయితే ఉంటుందండి. అలాగే మనకి 1వ తేదీ నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి మొదటి రోజు నుండి కొత్త కంటెంట్ రివైజ్డ్ సిలబస్ మరి బోధించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరి ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మనకి 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాము సార్, అలాగే కేబి సార్, కృష్ణ సార్, అలాగే మనకి ఈస్ట్ గోదావరి 2018 డిఎస్సి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి మనకి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు కూడా వచ్చి క్లాసులు నిర్వహించబడతాయి. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే టెస్ట్లు పెన్ అండ్ పేపర్ ద్వారా మీకు నిర్వహించబడతాయి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి స్టడీ అవర్స్ కూడా మేము కేటాయించి ప్రత్యేకంగా అక్కడ ఉండి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దేంత వరకు మీ తోడుగా ఎగ్జామ్ అయ్యేంత వరకు అక్కడే ఉంటామని చెప్తున్నాం. అలాగే మన ఇన్స్టిట్యూషన్ నుండి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనం రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. మనకి ఈ షెడ్యూల్ ప్రాప్తికి ఇక్కడ ఉగాది అంటే 30వ తేదీ నుండే మనం ఈ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయబోతున్నాం. అలాగే ఎగ్జామ్స్ 30వ తేదీ నుండి సాయంత్రం 6:30 గంటలకు స్టార్ట్ అవుతాయి. మనకి ఒక 2 డేస్ గ్యాప్ తోనే అప్ టు మే 10 వరకు మనకి ఎగ్జామ్స్ అయితే నిర్వహించబడతాయి. చూడండి, టాపిక్ వైజ్ మనం టెస్ట్లు అయితే గ్రాండ్ టెస్ట్లు నిర్వహించబోతున్నాం. వాటితో పాటు ఒక 3 టాపిక్స్ కు కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేది మనకి ఈ రూపంలో ఈ డేట్స్ లో అయితే ఉంటుందండి. మీరు ఒకసారి గమనించండి. అలాగే ఈ ఎగ్జామ్స్ తో పాటు అదనముగా మరొక 5 గ్రాండ్ టెస్ట్లు అయితే మేము నిర్వహించబోతున్నాం. వీళ్ళు ఎవరైతే ఈ షెడ్యూల్లో మనం ఇది పర్చేజ్ చేస్తారో ఆ స్టూడెంట్స్ కి మనం అదనముగా మరొక 5 గ్రాండ్ టెస్టులు ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అది కూడా ఈ కూపన్ ద్వారా మనం అందిస్తున్నాం. అలాగే ఈ టోటల్ ఈ టెస్ట్ సిరీస్ అంతా మా దగ్గర ఇదివరకే ఎవరైతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ తీసుకున్నారో ఆ పిల్లలందరికీ కూడా మేము ఉచితంగా ఈ టోటల్ టెస్ట్ సిరీస్ తో పాటు 5 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ఇవ్వబోతున్నాం. ఓకేనండి. ఆసక్తి కలిగినటువంటి వారు మా A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ యాప్ నందు ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఎనేబుల్ అవుతుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో పర్చేజ్ చేసి మీరు ఎగ్జామ్స్ రాస్తారని ఆశిస్తున్నాం. అలాగే ప్లే స్టోర్ నందు A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ అని అంతా క్యాపిటల్ లెటర్ లో రాస్తూ ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా స్పేస్ ఇవ్వకుండా మీరు టైప్ చేస్తే మీకు ఆ ప్లే స్టోర్ లో యాప్ అనేది మీకు కనబడుతుంది. అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్ని విషయాలు అందులో ఉండే కోర్స్ కానీ మిగతా టెస్ట్ సిరీస్ కానీ ఎనేబుల్ అవుతాయి. మనం నిర్వహించబోయేటటువంటి ఈ పరీక్షలలో సిలబస్ లో ఏదైతే ఉందో వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ మనం క్వశ్చన్స్ రూపంలో ఇస్తున్నాం. మనం ఇచ్చేటటువంటి ప్రశ్నల సరళి ఇది వరకు నిర్వహించినటువంటి ఎంతమంది పెట్టినా మన దాటికి రారు.
మన ఎగ్జామ్స్ పెట్టే విధానం, రీజనింగ్ ఎసెట్స్ కానీ, మ్యాచింగ్ కానీ, ఆప్షన్స్ కానీ ఎలా ఉంటాయంటే మీకు ఒక డిఎస్సి ఎగ్జామ్ రాసే అనుభవం పొందే విధంగా ఎంతో కష్టపడి అన్ని ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేస్తూ మీకు ఆ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, మీరు తప్పకుండా ఈ ఎగ్జామ్స్ రాస్తే మీరు డిఎస్సిలో మంచి స్కోర్ సాధిస్తారని ఆశిస్తున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి పర్చేజ్ డీటెయిల్స్ మరి టెస్ట్ సిరీస్ 999 ఆఫర్ గా మనం ఉగాది సందర్భంగా పెడుతున్నాం. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఈ ఉగాది లోపు మీరు పర్చేజ్ చేసుకుని మీరు ఎగ్జామ్స్ రాస్తారని ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ నందు ఉండేటటువంటి నార్మల్ ప్రొబబిలిటీ కర్వ్ యొక్క డెమో మీకు ఒకసారి చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మరి మనకి ఈరోజు డెమో క్లాస్ స్టాటిస్టిక్స్ నందు మనకి నార్మల్ ప్రొబబిలిటీ కర్వ్ అంటే సాధారణ సంభావ్యత వక్రరేఖ గురించి చెప్పుకుందాం. మరి ఇది స్టాటిస్టిక్స్ లో అలాగే రీసెర్చ్ లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చాలా మంది స్కోర్ ఎక్కువగా కోల్పోవడానికి అవకాశం ఉండే టాపిక్ ఏదైనా ఉంది అంటే స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్. ఇది పీజీ లెవెల్, పిహెచ్డి స్థాయి టాపిక్స్, సిలబస్ కూడా. మరి దీని మీద అవగాహన ఉంటే తప్ప 50% ఆఫ్ స్కోర్ కూడా డిఎస్సిలో రాయలేరు. నా అంచనా ప్రకారం ఈసారి రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ కి సుమారు 10 మార్కుల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నాను. మీరు గత డిఎస్సి గమనించినట్లయితే అందులో 50 మార్క్స్ కి కనీసం ఇంచుమించు ఒక 4-5 మార్కుల వరకు ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ఉన్న ప్రయారిటీ ఒకసారి గమనించండి. ఈసారి 10 మార్కుల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే 200 బిట్స్ కాబట్టి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మరి చూడండి, ఇక్కడ నేను ఇంగ్లీష్ లో ఇక్కడ మీకు మెన్షన్ చేశాను, కానీ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నార్మల్ ప్రొబబిలిటీ కర్వ్, దీన్ని ఎలా అంటామంటే బెల్ షేప్డ్ కర్వ్ అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఈ కర్వ్ యొక్క ఆకారం చూడడానికి బెల్, దట్స్ మీన్ గంట, గంట ఆకారంలో ఉండేటటువంటి కర్వ్ అండి. అందుకే దీన్ని బెల్ షేప్డ్ కర్వ్ అని అంటారు. ఈ కర్వ్ ని 1909 లో మనకి చూడండి గాస్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొనడం జరిగింది. కాబట్టి దీనిని గాసియన్ కర్వ్ అని కూడా పిలుస్తారు. నార్మల్ ప్రొబబిలిటీ కర్వ్ ఏమని పిలుస్తారు? గాసియన్ కర్వ్ అని కూడా పిలుస్తారు. మరి ఇదే నార్మల్ ప్రొబబిలిటీ కర్వ్ కు వివిధ రకాల పేర్లు అయితే ఉన్నాయండి. అవేంటంటే ఒకసారి ఇక్కడ గమనించండి. థియరిటికల్ కర్వ్, ఏంటది? థియరిటికల్ కర్వ్, లేదా ఎర్రర్ కర్వ్, లేదా ఐడియల్ కర్వ్. చూడండి, నార్మల్ ప్రొబబిలిటీ కర్వ్ కున్న పేర్లు ఒకటి బెల్ షేప్డ్ కర్వ్, అలాగే గాసియన్ కర్వ్, అలాగే థియరిటికల్ కర్వ్, అలాగే ఎర్రర్ కర్వ్, అలాగే ఐడియల్ కర్వ్. చూడండి ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయో. అయితే ఈ నార్మల్ ప్రొబబిలిటీ కర్వ్ లేదా నార్మల్ ప్రొబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ను చాలా ఎక్కువగా అప్లైడ్ రీసెర్చ్ లో మనకు ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఫ్రీక్వెంట్ గా, ఎప్పటికప్పుడు, సాధారణంగా, సర్వసాధారణంగా ఏ పరిశోధనలో ఉపయోగిస్తారంటే అప్లైడ్ రీసెర్చ్ లేదా అనువర్తిత పరిశోధన, అందులో ఉపయోగించడం అయితే జరుగుతుంది. అలాగే ఇది హ్యూమన్ ట్రైట్స్ అయినటువంటి ఒక వ్యక్తిలో హైట్ కానీ, వెయిట్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, అలాగే కార్డియోవాస్క్యులర్ ఎండ్యూరెన్స్ కానీ, స్పీడ్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, అలాగే వివిధ రకాల హ్యూమన్ ట్రైట్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో అంటే విస్తరించి ఉన్నాయో దానిని గురించి మనం తెలుసుకోవడానికి ఈ నార్మల్ ప్రొబబిలిటీ కర్వ్ ని వాడుతాం. అయితే ఈ నార్మల్ ప్రొబబిలిటీ కర్వ్ కి ఈ హ్యూమన్ ట్రైట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే ముందు దాన్ని ఎలా డేటా కలెక్ట్ చేస్తామంటే లార్జ్ శాంపిల్ ని తీసుకుంటాం. మీకు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. శాంపిల్ అంటే ఏమిటి?
శాంపిల్ అంటే ఏమిటి, పాపులేషన్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. పాపులేషన్ అంటే తెలుగులో జనాభా అంటారు. మరి అలాగే ఇక్కడ శాంపిల్ అంటే ఏమిటి, ఈ రెండు విషయాల మధ్య భేదాలు మీకు తెలియాలి. శాంపిల్ అంటే నమూనా. ఎలా అంటే మనం ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఒక కేజీ పళ్ళు కొనాలంటే అందులో ఒక పండుని మొచ్చుగా తీసుకుని టేస్ట్ చూస్తాం. అది బాగుంటే ఆ పళ్ళు మొత్తం టేస్ట్ గా ఉన్నట్టు అని అర్థం. అంటే ఇక్కడ ఆ ఉన్నటువంటి పళ్ళు మొత్తాన్ని కూడా మనం పాపులేషన్ అంటాం. అందులో ఒక పండు యొక్క రుచిని చూస్తాం, సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ పండుని శాంపిల్ అంటాం. అంటే ఇక్కడ ఒకటి కాదు, ఒక సమ్ ఎక్స్, ఒక 4, 5 అది ఎంతైనా ఉండొచ్చు. అంటే పాపులేషన్ ఎక్కువ ఉండేటప్పుడు మనం శాంపిల్ సైజు మన అవసరాలకు అనుగుణంగా ఎంత మొత్తాల్లో తీసుకోవాలనేది మనం చేసే రీసెర్చ్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శాంపిల్ అనేది మనకి ఏ విధంగా తీసుకోవాలంటే ర్యాండమ్ మేనర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠశాలలో ఒక 50 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, ఆ 50 మంది విద్యార్థుల్లో అక్కడక్కడ అలా మనం నచ్చినటువంటి వారిని అలా తీసుకుంటే దాన్ని ర్యాండమ్ మేనర్ అంటారు. ఓకేనండి? ఓకే, రైట్. ఇక్కడ వీరు గమనించండి, ఇది నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అండి. చూసారా? ఇది నేను మీకు అవగాహన కొరకు ఒక బొమ్మ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏ ఆకారంలో ఉంది చూసారా? గంట ఆకారంలో ఉంది. అంటే ఇట్ ఈస్ బెల్ షేప్డ్ కర్వ్. చూడండి, ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అయితే ఎక్కడైతే హై డెన్సిటీ ఉంటుందో, ఇది హై డెన్సిటీ అంటాం అనమాట, ఈ ఎత్తును కలిగి ఉంటుందో ఆ భాగము ఏమవుతుందంటే మీను, మీడియన్, మోడ్ అంటే అంకగణితపు సగటు, మధ్యగతం, బాహుళకం సమానముగా ఉంటే అక్కడ హై డెన్సిటీ అనేది ఉంటుంది. అయితే ఈ సెంటర్ ఆఫ్ ది పాయింట్ కి ఇరువైపులా లెఫ్ట్, ఇది రైట్, ఇలా ఈ భాగాలను ఏమంటామంటే లెఫ్ట్ టైల్ అంటాం, కుడివైపు ఉన్న భాగాన్ని రైట్ టైల్ అంటాం. అయితే ఇందులో ఏ అంశాలు ఉంటాయంటే మనకి మీను, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ప్రామాణిక విచలనము, మీన్ డీవియేషన్ అంటే అంకగణితపు మీన్ అనేది ఉంటుంది. ఈ రెండు అంశాలు ఇందులో పరిగణలోకి తీసుకుని నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అనేది మనం వేసి క్యాలిక్యులేషన్ అయితే చేస్తామండి. అయితే ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ సిగ్మా వాల్యూ 68%, 95%, అలాగే 95, 99%. అంటే ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ యొక్క విలువలనే మనం సిగ్మాగా సంబోధిస్తాం. అయితే సింగిల్ స్టాండర్డ్ డీవియేషన్ కి చూడండి, 1 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మీన్ కి మనకి 68% ఆఫ్ ఏరియాని మనకి ఇక్కడ ఆక్యుపై చేసుకుంటుంది. చూడండి, అలాగే 2 సిగ్మా అంటే 2 స్టాండర్డ్ డీవియేషన్లకు సంబంధించి మనకి నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ లో ఎంత ఏరియాని కవర్ చేసుకుంటుంది? 95% ఏరియాని కవర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 3 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మీన్, 3 స్టాండర్డ్ డీవియేషన్లకు సంబంధించి మనకి ఎంత ఏరియాని కవర్ చేసుకుంటుందంటే ఒకసారి గమనించండి, 99%. దీనికి సంబంధించిన థియరీ కింద ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అయితే నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ లో ఎంత ఏరియా కవర్ చేసుకుంటుందని అడుగుతాడు. 1 సిగ్మా లేదా 1 స్టాండర్డ్ డీవియేషన్ కి ఎంత ఏరియా కవర్ చేసుకుంటుంది అంటే 68%. 2 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మీన్ 95%, అలాగే 3 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మీన్ 99% టోటల్ ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ లో కవర్ చేసుకుంటుందండి. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా నేర్చుకోవాలి. క్వశ్చన్ అనేది ఇక్కడ నుండి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ లెఫ్ట్ టైల్, రైట్ టైల్ ఉన్నాయి కదండి, ఈ రెండు ఇరువైపులా చూడండి, ఇరువైపులా ద కర్వ్ ఎక్స్టెండ్స్ ఆన్ బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ అండ్ బోత్ సైడ్స్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది? -3 అంటే ఇటువైపు -3 వరకు, అలాగే రైట్ సైడ్ +3 వరకు ఈ కర్వ్ అనేది విస్తరించబడి ఉంటుంది. ఇది కూడా అడిగే అవకాశాలు ఉంటుంది, గమనించండి. ఓకే, అయితే ఈ
ప్రొబాబిలిటీ లా ప్రకారం నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అనేది రెండు వైపులా సిమ్మెట్రికల్ గా ఉంటుంది. సిమ్మెట్రికల్ అంటే గంట ఆకారాన్ని కలిగి ఉంటుంది. చూడండి, సిమ్మెట్రికల్ షేప్ ఆర్ బెల్ షేప్డ్ ఆర్ సిమ్మెట్రికల్ కర్వ్ అన్న ఒకటే. గమనించండి, ఇదంతా సిమ్మెట్రికల్ కర్వ్. ఓకే, అయితే చూడండి, మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్కోర్, ఇది ఎక్కడైతే మీన్, మీడియన్, మోడ్ ఈక్వల్ అవుతుందో, సమానం అవుతుందో అక్కడ ఏమవుతుంది, హై డెన్సిటీని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు దత్తాంశం సజాతీయ సమూహాల నుండి సేకరించేటప్పుడు డేటా అనేది ఒకేలాంటి గ్రూప్స్ నుండి లేదా పీపుల్స్ నుండి మనం సేకరించేటప్పుడు లేదా కలెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ డేటాను ఒకే రకమైనటువంటి గ్రూప్స్ అంటే హోమోజీనియస్ గ్రూప్స్ అంటారు, లేదా సజాతీయ సమూహాల నుండి కలెక్ట్ చేసేటప్పుడు లేదా సేకరించేటప్పుడు మనం పొందే వక్రరేఖనే సాధారణ సంభావ్యత వక్రరేఖ అంటారండి. చూడండి, ఎన్పిసి ప్రొబాబిలిటీ కర్వ్, చూడండి, నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అని అంటారు. దీనిలో అన్ని సగటులు చూడండి, సెంట్రల్ టెండెన్సీలో సగటులు ఏంటుంటాయి, మీన్, మోడ్, మీడియన్, ఈ అన్ని సగటులు ఈ వక్రరేఖ మధ్యలో ఉంటాయి. చూసారా, ఈ వక్రరేఖ ఎలా ఉంటది కదా, ఈ వక్రరేఖ మధ్యలో ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. ఓకేనండి. అయితే ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అనేది లా ఆఫ్ ప్రొబాబిలిటీ అనేది చూడండి, నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ మరియు లా ఆఫ్ ప్రొబాబిలిటీ ఈ రెండు కూడా లా ఆఫ్ ఛాన్స్ లేదా ద ప్రొబాబిలిటీ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే సంభావ్యత సంఘటనలు ఏర్పడే అవకాశాల బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సంభావ్యత అంటే ఏమిటి, ఒక అంశము ఎన్ని సందర్భాలలో ఎన్ని సంఘటనలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూపాయి కాయిన్ కి రెండు వైపులా చూడండి హెడ్ టైల్ ఉంటుంది, దాన్ని ఎగురు వేసేటప్పుడు రెండు సంఘటనలు ఏర్పడతాయి. అంటే టైల్ అయినా ఏర్పడుతుంది లేదా హెడ్ అయినా ఏర్పడుతుంది. అంటే ఇది ఏర్పడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని సంఘటనలు ఉన్నాయి, రెండని సంఘటనలు కాలం. అయితే ఆ సంఘటనల యొక్క ఛాన్సెస్ బట్టి ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ ఆకారంలో ఎలా ఉంటుంది, బెల్ షేప్డ్. చూడండి, ఇక్కడ గంట ఆకారాన్ని కలిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ గంట ఆకారం, ఈ వక్రరేఖలు ఎలా ఉంటాయి, బెల్ షేప్డ్ కర్వ్. ఓకే, మరి దీని యొక్క క్యారెక్టర్స్ చూద్దాం. దేని యొక్క క్యారెక్టర్స్, నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ యొక్క. చూడండి, నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ లేదా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది సిమ్మెట్రిక్ అరౌండ్ ద మీన్. చూడండి, మీన్ అనేది సెంటర్ లో ఉంటుంది కదా, ఈ సెంటర్ లో ఉన్న మీన్ లేదా మీడియన్ లేదా మోడ్ కి ఇరువైపులు ఎలా ఉంటుంది, గంట ఆకారాన్ని కలిగి ఉంటుంది. చూడండి, దీన్నే సిమ్మెట్రికల్ అంటారు, లేదా గంట ఆకారం అంటారు, లేదా బెల్ షేప్డ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మరి చూడండి, ఈ హై డెన్సిటీ వద్ద ఏమవుతాయి, మీన్ అంకగణితపు సగటు, మధ్యగతం, అలాగే బహుళకం అవన్నీ ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఓకే, మరి ఈ చూడండి, ఇవి అండర్ ద నార్మల్ కర్వ్ ఈజ్ అన్ ఈక్వల్ టు 1. ఈ నార్మల్ కర్వ్ చూడండి ఇలా బెల్ షేప్డ్ లో ఉంది కదా, ఇది దేనికి సమాంతరంగా ఉంటుందంటే 1 అనే విలువకు సమానంగా ఉంటుంది. అంటే ఎక్కడి నుండి ఇక్కడికి విస్తరించి ఉంది కదా, అది దేనికి సమాంతరంగా లేదా దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే 1 అని రాయాలి. రైట్. ఇప్పుడు ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూడండి, ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది డెన్సర్, హై డెన్సర్. ఈ హై డెన్సర్ అంటే హైట్ ఎక్కువ ఎక్కడైతే ఉందో దీన్ని హై డెన్సర్ అంటారు. అది ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ ది కర్వ్. చూడండి, కర్వ్ సెంటర్ లో ఉందా లేదా, సెంటర్ లో ఉండి లేదా ఈ రెండు టైల్స్ రైట్ టైల్ ఆర్ లెఫ్ట్ టైల్ కి ఎక్కడ ఉంది, మధ్యలో ఉంది అనమాట. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని మనం రెండు పారామీటర్స్ ద్వారా అంటే రెండు పరామితుల ద్వారా మనం డిఫైన్ చేయొచ్చు. ఏమిటవి, ఇదివరకే చెప్పాను నేను, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. మీన్ ని మనం మ్యూతో సూచిస్తాం,
స్టాండర్డ్ డీవియేషన్ ని సిగ్మాతో సూచిస్తారు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని దేంతో డిఫైన్ చేయొచ్చు అంటే మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఇక్కడ చూడండి 68% ఆఫ్ ది ఏరియా మనకి చూడండి ఒక స్టాండర్డ్ డీవియేషన్ మీన్ యొక్క ఒక స్టాండర్డ్ డీవియేషన్ కి ఆ కర్వలో ఈ ఏరియాని ఆక్యుపై చేస్తుంది. మీకు చెప్పాను 2 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మీన్ 90 ఎంతండి ఎంత కవర్ చేసింది? 95% కవర్ చేసింది. అలాగే 3 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మీన్ 99% కర్వ్ ఏరియాని అది ఆక్యుపై చేసింది. సో ఈ విధంగా మనం చూసుకోండి. ఇదంతా ఇదివరకే మీకు చెప్పాను. ఓకేనండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ లో విద్యలో విద్యార్థులకు రీసెర్చ్ ప్రాసెస్ నందు ఇది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అండి. అలాగే ఈ వక్రరేఖ ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అనేది విశ్వసనీయతపై అంటే రిలయబిలిటీపై ఒక స్పష్టమైన అవగాహనని ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే గణాంక ఫలితాల ద్వారా మనకి రీసెర్చ్ ని ముగింపు ఇచ్చుటకు ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ కి సంబంధించి ఫార్ములా అనేది చాలా కీలకం. మీరు ఆ ఫార్ములాని చదవాలి. సార్ చూస్తే f of x is equal to 1 by sigma of square root of 2 pi into epsilon minus of x minus mu whole square by 2 into sigma square. ఇది సూత్రం అండి. ఈ సూత్రాన్ని మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మరి మ్యూ అంటే ఏమిటి, ఎప్సాన్ అంటే ఏమిటి, సిగ్మా అంటే ఏమిటి, పై అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. చూడండి, మ్యూ మీన్స్ ఎక్స్, ఏదైతే మనం విలువ కనుగొనాలనుకుంటున్నామో ఆ విలువ యొక్క మనకి మీన్ అంటే ఇచ్చినటువంటి డేటా యొక్క సగటు. అలాగే సిగ్మా మీన్స్ ఈ డేటా యొక్క ఎక్స్ అనే డేటా యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అంటే ప్రామాణిక విచలనం. అలాగే పై వాల్యూ మీకు అందరికీ తెలిసిందే 3.141 గా పరిగణిస్తాం. అలాగే ఎప్సాన్ కంటూ ఒక స్థిరాంకం, దీనికి కూడా ఒక విలువ ఉంది 2.718. అయితే మనం దశాంశమానం పాయింట్ తర్వాత 2 దశాంశమానాలతో కూడున్న వాల్యూస్ నే తీసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు అప్లికేషన్స్ అనువర్తనాలు చూద్దాం. మీరు ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ యొక్క అనువర్తనాలు చూద్దాం. మరి ఇది పర్సంటేజ్ స్కోర్ ని సులభంగా లెక్కించడానికి, అలాగే భిన్నమైన కొలతలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలతలు లేదా వెరైటీ ఆఫ్ మెజర్స్ ని ఈజీగా కొలవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్పీడ్ అనేది ఒక రకమైనటువంటి అంశం, అలాగే స్ట్రెంగ్త్ అనేది ఒక రకమైన అంశం. దీనిని ఏ యూనిట్స్ తో కొలుస్తాం? స్పీడ్ ని సెకండ్స్ లో కొలుస్తాం, అలాగే స్ట్రెంగ్త్ అనేది పౌండ్స్ లో కొలుస్తాం. చూసారా, ఇక్కడ మనం ఈ స్కోర్లను ఎలా కొలుస్తున్నాము? వెరైటీ ఆఫ్ యూనిట్స్ అంటే భిన్నమైన ప్రమాణాల ద్వారా కొలుస్తున్నామా లేదా అది గమనించండి. అయితే రీసెర్చరు ఈ వక్రరేఖ పౌనఃపున్య విభాజనాన్ని జనరలైజ్ చేయటకు, అంటే ఈ పరిశోధకుడు ఈ వక్రరేఖను ఎప్పుడు ఉపయోగిస్తాడంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే పౌనఃపున్య విభాజనాన్ని జనరలైజ్ చేయడానికి, అలాగే వివిధ రకాల పరీక్షలను స్టాండర్డైజ్ చేయడానికి అంటే ప్రామాణీకరించుటకు, దానికి ఇంగ్లీష్ లో స్టాండర్డైజేషన్ ఆఫ్ టెస్ట్. అటువంటి సందర్భాల్లో మనం ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ను ఉపయోగిస్తామండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సైకలాజికల్ టెస్ట్లో అలాగే చూడండి మనం కరెక్ట్. ఇప్పుడు దీన్ని సాధారణంగా సైకలాజికల్ టెస్ట్లు అలాగే నార్మ్స్ చూడండి మళ్ళీ ఒకసారి, సైకలాజికల్ టెస్ట్లలోను అలాగే నార్మ్స్ ను ఫ్రేమ్ చేయడంలో లేదా రూపొందించడంలో మనకి ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే మనం ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు వచ్చేటటువంటి ఫలితాలను పరిశీలించుటకు, దాని యొక్క కొలతల యొక్క ప్రాముఖ్యతను టెస్ట్ చేయడానికి ఈ ఎన్పిసిని ఉపయోగిస్తానండి.
నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ వక్రరేఖపై ఈ కర్వ పైన దత్తాంశం సమాంతరంగా ఉంటే, అంటే మనకి కర్వ్ అనేది ఇలా ఉంటుంది కదండి, అలా కాకుండా ఈ విధంగా ఫ్లాట్ గా అయితే, అంటే అక్షానికి సమాంతరంగా ఉందనుకోండి, అప్పుడు ఈ రీసెర్చర్ ఇచ్చినటువంటి టెస్ట్ అనేది సులభంగా ఉందో లేదా కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడండి, దత్తాంశం అనేది ఒకేలా ఉంటే పరిశోధకుడు ఇచ్చినటువంటి పరీక్షను మనం కష్టంగా ఉందో లేకపోతే ఈజీగా ఉందో మనం స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి. అలాగే ఇచ్చినటువంటి దత్తాంశ ఆధారంగా మనకి ఆ కర్వ్ అనేది బెల్ షేప్డ్ లో ఉందా, ఐసిమెట్రికల్ గా ఉందా. సిమెట్రికల్ మీన్స్ బెల్ షేప్డ్, ఐసిమెట్రికల్ మీన్స్ నాట్ ఏ బెల్ షేప్, అంటే గంటాకారము గంటాకారం కాని వక్రము. ఎలా గమనించండి. మరి ఇక్కడ దీనికి కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ కు. అదేమిటంటే ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అనేది రెండు వైపులా సిమెట్రికల్ గా ఉంటుంది. సిమెట్రికల్ మీన్స్ ఎక్కడైతే హై డెన్సిటీ ఉంటుందో ఆ పాయింట్ కి ఇరువైపులా గంట ఆకారాన్ని కలిగి ఉంటుంది. చూడండి, ఇది టోటల్ గా గంట ఆకారాన్ని కలిగి ఉందా లేదా అంటే x = మీన్ అని అంటాం. సో మీన్, మీడియన్, మోడ్ ఒకేలా ఉండాలి. సో మీన్, మీడియన్, మోడ్, అంకగణితపు సగటు, మధ్యగతం, బాహుళకం ఈ మూడు ఈక్వల్ గా అయితే ఇక్కడ మనకి బెల్ షేప్ అనేది ఏర్పడుతుంది లేదా హై డెన్సిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే. అలాగే ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అత్యధికమైన ఎత్తు, చూడ ఈ హైట్ ఎప్పుడు ఉంటుందంటే మనకి మీన్ అనేది, మీడియన్ అనేది, బాహుళకం అనేది మూడు సమానమైనప్పుడు మాత్రమే ఇక్కడ మనకి ఉంటుందండి. అలాగే ఇదివరకే చెప్పాను, నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అనేది రెండు పారామీటర్స్ ని కలిగి ఉంటుంది. అది అంకగణితపు సగటు అలాగే ప్రామాణిక విచలనం. అలాగే ఇది మెసోకుర్టిక్, కుర్టోసిస్ లో మూడు ఉన్నాయి. ఏంటది? మెసోకుర్టిక్, లెప్రోకుర్టిక్, అలాగే మరొకటి ఉంది. అలాగే థర్డ్ వన్ ఈస్ ప్లే కుర్టోసిస్. ఇలా మూడు ఉన్నాయి. ఈ మూడింటిలో మనకి ఇది మెసోకుర్టిక్ సంబంధించినదిగా చెప్పవచ్చు. అలాగే ఇట్ ఈస్ కంటిన్యూస్ టైప్ ఆఫ్ ప్రొబాబిలిటీ కర్వ్. ఇది కంటిన్యూస్ రకానికి చెందినటువంటి సాధారణ వక్రరేఖ. ఓకేనండి. అయితే ద కర్వ్ డస్ నాట్ టచ్ ద బేస్ లైన్. చూడండి, ఈ బేస్ లైన్ ఇలా ఉంది కదా, ఇలా ఉంటుంది. ఈ బేస్ లైన్ కి ఎప్పుడు కూడా ఈ కర్వ్ అనేది టచ్ అవ్వకూడదు. ఒకవేళ ఈ కర్వ్ అనేది బేస్ లైన్ కి ఇలా టచ్ అయితే అప్పుడు బెల్ షేప్ ని కోల్పోతుంది. దాన్ని ఏమంటాం? అసిమ్ప్టోటిక్ కర్వ్ అంటాం. లేదా చూడండి, సిమ్మెట్రికల్ బెల్ షేప్, ఐసిమెట్రికల్ బెల్ షేప్ కానిది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే ఇది ద క్వాడ్రాటిక్ డీవియేషన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. చూడండి, క్వాడ్రాటిక్ డీవియేషన్ అంటే క్వార్టైల్ డీవియేషన్ కి సంబంధించిన పరంగా చూస్తే దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇది ఎంత మేరకు విస్తరించిందంటే దాని పరంగా 2/3 ఏరియాని మనకి విస్తరించి ఉంది అని చెప్పవచ్చు. అలాగే పర్సంటైల్ పరంగా చూసుకుంటే ఒకసారి గమనించండి, నేను కింద మీకు బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 100% గా మనం తీసుకుంటాం ఈ ఏరియా మొత్తాన్ని. ఈ ఏరియా మొత్తాన్ని 100% గా తీసుకుంటే దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో క్రింది విధంగా మనం వర్ణించవచ్చు. చూడండి, ఇక్కడ పర్సంటేజ్ చూసారా, 99, 84 ఇలా. అయితే స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్పాను? థర్డ్ స్టాండర్డ్ డీవియేషన్, సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్, ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్, ఇక్కడ మరి ఏముండదు, 0. అలా రెండు వైపులు అలానే ఉంటాయని చెప్పాం. ఓకేనా. అయితే హైయెస్ట్ డెన్సిటీ ఉన్నది మీన్, మీడియన్, మోడ్ = 0. ఓకే. ఈ విధంగా ఉంది కాబట్టి ఇది బెల్ షేప్డ్ కర్వ్ అయ్యింది. అలాగే మనం ఈ పర్సంటేజ్ చూసుకుంటే 100% ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం 100% గా తీసుకుంటే ఈ ఏరియాని మొత్తం ఈ విధంగా మనం డెమోన్స్ట్రేషన్ చేయొచ్చు.
అలాగే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఒకసారి ఇక్కడ గమనించండి. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, దీనినే చూడండి కాల్డ్ ద జెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. దీనిని ఏమంటాం? జెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇది చూడండి, ఇట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఒక నిర్దిష్టమైన సాధారణ పౌనఃపున్య విభాజిత ఏరియాని సూచిస్తుంది. అలాగే వేర్ ద మీన్ ఈజ్ జీరో, ఎప్పుడు ఇది అవుతుంది? స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ అనేది 0 అవ్వాలి, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అనేది 1 అవ్వాలి. అది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇందులో కీ పాయింట్స్ ఒకసారి చెప్తాను వినండి, మళ్ళీ ఒకసారి మీకు ఉపయోగపడే విధంగా. దీనినే గాసియన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అంటారు. అయితే చూడండి, దాన్ని ఆయన పేరు మీదుగా కార్ల్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని కూడా పిలుస్తారు. If we collect a large value of any character frequency table small class intervals, చూడండి ఇది ఒకసారి గమనించండి. మనం ఇక్కడ డేటా అనేది అధిక మొత్తాల్లో తీసుకున్నట్లయితే దాని యొక్క క్యారెక్టర్స్ ని మనం ఎలా డిజైన్ చేయొచ్చు? ఫ్రీక్వెన్సీ టేబుల్ ని మనం అలాగే క్లాస్ ఇంటర్వెల్ ని తక్కువగా తీసుకుని ఉన్నప్పుడు కానీ ఆ నార్మల్ ప్రోబబిలిటీ కర్వ్ యొక్క షేప్ అనేది బెల్ షేప్ ని కలిగి ఉంటుంది. అప్పుడే ఆ బెల్ షేప్ కలిగి ఉంటే ఆ కర్వ్ సాధారణ సంభావిత వక్రరేఖ అవుతుందండి. మరి ఇక్కడ ఒకసారి గమనించండి, మీన్ అనేది 0 అవ్వాలి, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ లేదా ప్రామాణిక విచలనం అనేది 1 అయితే అప్పుడు ఆ నార్మల్ కర్వ్ అనేది స్టాండర్డ్ నార్మల్ కర్వ్ అవుతుంది. ఓకే, అయితే టోటల్ ఏరియా అంతా ఎంతగా పరిగణించుకోవాలి? ఈ ఏరియా అంతా మనం 1గానే తీసుకోవాలని ఇది వరకే చెప్పాను. మరి ఈ విధంగా మనం 1గా పరిగణిస్తే ఈ కర్వ్ ఏరియా మొత్తాన్ని మనం నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ అని అంటాం. ఓకేనండి, ఇక్కడతో మీకు ఈ నార్మల్ ప్రొబాబిలిటీ కర్వ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే చెప్పడం జరిగింది. మరి మిగతా వివరాలు మరో డెమో క్లాస్ లో మీకు ప్రెజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.